హాయ్ అండి అందరికీ. మీలో ఎవరైనా మన ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పటివరకు నన్ను సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్. ఇప్పుడైతే నేను మటన్ పాయ అయితే చేయబోతున్నానండి. మీలో ఎంతమందికి మటన్ పాయ అంటే ఇష్టం? ప్రాసెస్ ఏంటో చూసేద్దామా? ముందుగా అయితే మటన్‌ని శుభ్రంగా కడుక్కోవాలండి. అలా డస్ట్ ఉంటుంది. అది కాక అదో రకమైన స్మెల్ కూడా వస్తుంది కదా! అందుకని ముందు కొంచెం పసుపు, ఉప్పు అలానే కొంచెం లెమన్ స్క్వీజ్ చేసుకొని ఈ మేక కాళ్ళనైతే శుభ్రంగా కడుక్కోవాలి. మేమైతే ఇది ఆన్‌లైన్‌లో ఆర్డర్ పెట్టుకున్నామండి. మా దగ్గరలోనే ఉంటుంది ఈ మీట్ షాపు. చాలా ఫ్రెష్‌గా ఉంటుంది. పసుపు, ఉప్పు వేసిన తర్వాత బాగా రుద్దుకుంటూ అయితే డస్ట్ అంతా పోయేంత వరకు శుభ్రంగా వాష్ చేసుకోవాలి. నెక్స్ట్ అయితే ఇక్కడ కుక్కర్‌లో అయితే ఒక కర్రీ చేయబోతున్నానండి. ఎందుకంటే ప్రాసెస్ చాలా త్వరగా అయిపోతుంది. మటన్ పాయ అనేది కుకింగ్ టైం చాలా ఎక్కువ పడుతుందండి. కుక్కర్‌లో అయితే చాలా క్విక్‌గా అయిపోతుందని కుక్కర్‌లో ప్రిపేర్ చేస్తున్నాను. ముందుగా కుక్కర్ పెట్టుకొని అయితే ఆయిల్ అయితే కొంచెం ఎక్కువే పడుతుంది. ఆయిల్ వేసుకొని షాజీరా బిర్యానీ ఆకైతే వేసుకోవాలి. మీకు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేయొచ్చు. నెక్స్ట్ అయితే ఇక్కడ సన్నగా తరిగిన ఆనియన్స్ అలానే పచ్చిమిర్చి వేసుకొని అయితే ఫ్రై చేసుకోవాలి. కొంచెం కరివేపాకు కూడా వేసుకోండి, ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఆనియన్స్ అనేది గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత అయితే ఒక చిన్న టమాటాని పీసెస్గా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. టొమాటో అయితే పూర్తిగా మగ్గే వరకు అయితే మూత పెట్టుకొని అయితే మగ్గించుకోవాలి. మటన్ పాయ వల్ల అయితే చాలా మంచి యూజెస్ అయితే ఉన్నాయండి. కాల్షియం ఎక్కువగా ఉంటుంది. అలానే ఎముకలు గట్టిపట్టడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. పాయ సూప్ అయితే హెల్త్ వైజ్ చాలా మంచిదండి. దీంట్లో కొవ్వు ఎక్కువ ఉండటం వల్ల హార్ట్ పేషెంట్స్‌కి కొంచెం దూరంగా ఉంటే చాలా మంచిది. నెక్స్ట్ అయితే ఇక్కడ టొమాటో కూడా మగ్గిన తర్వాత 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఇది కూడా పచ్చివాసన పోయేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్న పాయాన్ని కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. పాయాన్ని కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఇందులో కొంచెం పసుపు అలానే ఉప్పు యాడ్ చేసుకొని మొత్తం ఒకసారి అంతా కలిసే వరకు బాగా కలుపుకోవాలి. ఈ మేకకాళ్ళలో ఉండే పచ్చివాసన అనేది పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. కొంచెం సేపు మూత పెట్టుకొని అయితే ఫ్రై చేసుకోవాలి. పాయ అనేది మనం ఒక 5 మినిట్స్ పాటు అయినా ఫ్రై చేసుకోవాలి. లేదంటే స్మెల్ అయితే వచ్చేస్తుంది. నార్మల్గానే మటన్ అన్నా లేదా పాయ అయినా కొంచెం స్మెల్ వస్తూ ఉంటాయి కదా! మనం ఇలా ఫ్రై చేసుకుంటే కొంచెమైనా స్మెల్ తగ్గుతుంది. కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ మటన్ సూప్ అనేది గ్రేవీకి కంటే కొంచెం పులుసుగా ఉంటేనే బాగుంటుంది. గ్రేవీ అంటే మళ్ళీ మనం ఎక్కువ మసాలాలు యాడ్ చేయాల్సి ఉంటుంది. మసాలా ఎక్కువ యాడ్ చేయటం వల్ల న్యాచురల్ ఫ్లేవర్ అయితే పోతుంది పాయాలోది. కాబట్టి మనం మినిమంగా స్పైసెస్ యాడ్ చేసుకొని కొంచెం వాటర్ ఎక్కువ వేసుకొని కొంచెం పులుసులా ఉంచుకుంటే అయితే చాలా బాగుంటుంది. నెక్స్ట్ అయితే ఇక్కడ మీ స్పైసీనెస్కి తగ్గట్టు కారం అయితే యాడ్ చేసుకోవాలి. నేనైతే ఇక్కడ 2 ఫుల్ స్పూన్స్ అయితే యాడ్ చేశాను. ఎందుకంటే స్పైసీనెస్ ఎక్కువ ఉంటేనే చాలా బాగుంటుంది నాన్ వెజ్ కర్రీస్ దేనికైనా సరే. కారం కూడా వేసుకున్న తర్వాత అంతా ఒకసారి మిక్స్ చేసుకొని 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను. ఇక్కడ కొత్తిమీర కాడలతో సహా యాడ్ చేసుకోవడం వల్ల ఫ్లేవర్ అయితే చాలా బాగా వస్తుంది. లాస్ట్లో వేయడం కన్నా ఇప్పుడు వేస్తే కొంచెం ఇంకా బాగుంటుంది ఫ్లేవరు. నేనైతే కొత్తిమీర కొంచెం ఎక్కువగానే వాడతానండి. నెక్స్ట్ అయితే ఇక్కడ కుక్కర్ మూత పెట్టేసుకొని అయితే నేనైతే 10 అలాగ రానిచ్చాను విజిల్స్ అయితే. కర్రీ కుక్ అయ్యేలోపు అయితే ఈలోపు దీనిలోకి గరం మసాలా అయితే ప్రిపేర్ చేసుకున్నాము. ఇక్కడ చూసినవి ధనియాలు అలానే చెక్క, లవంగాలు, మిరియాలు, యాలకులు, కొంచెం ఎండు కొబ్బరి ఇష్టం లేకపోతే స్కిప్ చేయొచ్చు. అన్నీ వేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత అన్నీ చల్లారిన తర్వాత అయితే మిక్సీ పట్టుకోవాలి. లాస్ట్లో గసగసాలు కూడా వేసుకోండి, చాలా బాగుంటుంది. ఈలోపు కర్రీ కూడా కుక్ అయిపోయి ఉంటుంది కదా! స్టీమ్ అంతా పోయిన తర్వాత అయితే మూత తీసుకొని మళ్ళీ ఒకసారి అయితే స్టవ్ ఆన్ చేసుకొని ఉప్పులు, కారాలు సరిపోయినాయా లేదా చూసుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న గరం మసాలా కూడా యాడ్ చేసుకోవాలి. నేనైతే ఇక్కడ 1 స్పూన్ యాడ్ చేసుకున్నాను. ఇంకొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని 5 to 6 మినిట్స్ పాటు అయితే కుక్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవటమే. ఈ ప్రాసెస్లో కనుక కర్రీ చేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది. అలానే క్విక్గా కూడా అయిపోతుంది. మనం మసాలాలు అనేది ఫ్రెష్గా ప్రిపేర్ చేసుకోవాలండి. అప్పుడే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇంకా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఇంట్లో వాళ్ళకి కూడా ఒకసారి ట్రై చేసి పెట్టండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.